2026 సంవత్సరం జూలై నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి చెబితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. కుంభం నుంచి మీనానికి శని వచ్చాడని ఆశే కానీ బాధలు మామూలుగా లేవు. అర్ధాష్టమంలో కుజుడు యాక్సిడెంట్ దెబ్బలో సమస్యలు తెచ్చిపెడతాడు. రాహుకేతులు బాగాలేరు. శని ధనాధిపతి అంటారు కానీ భాగ్యం చేర్చడమే కానీ తిండి తింటానికి కూడా దొరకదు. అంత అష్ట కష్టాలు కుంభరాశి కనబడుతున్నాయి. ఈ కుంభరాశిలో రవి ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళటం, శివుడికి 11 ప్రదక్షిణాలు చేయాలి. అందులో ప్రత్యేకమైన ప్రదక్షిణ ఉంటుంది. మరి ఆ ప్రదక్షిణం గుళ్ళో చెప్తారు. దాన్ని ఏమంటారంటే చండీ ప్రదక్షిణం. ఆ చండీ ప్రదక్షిణాలు 11 చేయండి. నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణం చేయండి. మారేడు దళాలతో ఈశ్వరుని పూజించండి. ప్రతి శనివారం శివుడికి అభిషేకం, సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. మీరు సంపాదించకపోయినా ఉన్నది పోగొట్టుకోకుండా నష్టపడకుండా ఉంటారు. అట్లా ఉండాలి అంటే మాత్రం మీరు తప్పనిసరిగా ఇష్టదైవాన్ని పూజించడం, బియ్యపురవ్వ పంచదార కలిపి పుట్టలకు వేయటం, తల్లిదండ్రులకు అన్నం పెట్టడం, భార్యని హింసించి భార్య కంట తడి పెట్టకుండా చూసుకోవటం, ఉన్నదాంతో తృప్తి పట్టడం. కడుపు నిండా తినడానికంటే 4 ముద్దలు తిని కడుపు నిండా మంచిగా తాగినా బతుకుతావు. కానీ తినటానికి బతుకుతున్నావా, బతకటానికి తింటున్నావా ఉంది. బతకటానికి తినాలంటే 4 ముద్దలు తిని మంచిగా తాగినా హాయిగా ఆరోగ్యంగా బతుకుతావు. దొరికింది బాగా తిందాం, బాగా రుచిగా ఉందంటే అనారోగ్యానికి గురవుతాం. అట్లాగే ఎక్కువగా సంపాదించాలి అంటే పాపం చేస్తే సంపాదిస్తావు. ధర్మమైన పద్ధతిలో సంపాదించాలంటే వచ్చేది తింటానే చాలదు, అర్థాంతమే. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులని, భార్యని హింసించబాకండి. నూరు లేని జీవరాశులని హింసించబాకండి. మరి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో శాకాహారాలే మందులతో తయారవుతున్నాయి. ఈ శాకాలు తింటేనే రోగాలు వస్తున్నాయి. మాంసాహారం చాలా ఇబ్బంది పెడుతుందేమో, బాగా ఆలోచించుకోండి. ఇప్పుడున్నటువంటి గాలి, నీటి వల్ల కాలుష్యం పెరిగే రోగాలు వస్తున్నాయి. మనకే వచ్చేటప్పుడు మనం తినే మాంసాహారం జంతువులకు కూడా అనేక వ్యాధులు ఉండొచ్చు. చాలా బాగా ఆలోచించి ఆహార వ్యవహారాలు, మంచి చెడులు జాగ్రత్తగా చూసుకోవడం ఈ కుంభరాశి వాళ్ళకి చాలా మంచిది. మీరు ఇంకా భక్తుల జాతకం చూపించుకోండి. మీరు దానికి తగిన శాంతి చేయించుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. నీకు శక్తి లేకపోతే ఒక చెట్టు ఆకు కాసి నీళ్ళు పోసి దేవుని దండం పెట్టచ్చు. శక్తి ఉంటే అన్నిటి అవ్వచ్చు. కానీ మారేడు చెట్టు ఉంది. చెట్టు మారేడు దళాలతో పూజ చేయమని మాబొట్టు వాళ్ళు చెప్తే చెట్టు కొమ్మలు మొత్తం వెలగదీసేస్తారు. దళమనగా 3 ఆకులు కలిసింది దళం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్లు సమర్పణం. మారేదళాలు పూజ చేయాలి అంటే 3 ఆకులు కలిసి ఉన్నదే దళము. ఎట్ట పడితే అట్ట కోసుకొచ్చి కొమ్మలు విరగదీసి
పూజ చేస్తే ఏమన్నా ఉపయోగమా? జాగ్రత్తగా అవసరమైన దళాలు తెచ్చుకోవాలి, చెట్టుని బతికించడానికి చూడాలి. అంతేగాని నీ డబ్బుని నీవు ఉన్నదంతా ఒక్క రోజులో సాధన ఖర్చు పెడతావా? ఎన్ని సంవత్సరాల నుంచో దాచిన డబ్బుని ఎంత జాగ్రత్తగా చేసుకుంటావో, ఎన్ని సంవత్సరాల నుంచో పెరిగినటువంటి మారేడు చెట్టుని జాగ్రత్తగా బతకనివ్వాలి కదా. ప్రాణవాయువుతో మనం బతుకుతున్నాం, బొగ్గు పులుసు వాయువుతో చుట్టూ బతుకుతుంది. అది ఇటువంటివి తెలుసుకోవట్లే. ఉపకారం చేయకపోతే మానే అపకారం చేస్తున్నారు. అట్లా కాదు, దైవ బలం సంపాదించండి. చెప్పే చాలామంది ఇవన్నీ ఎందుకు చెబుతావయ్యా అని కూడా ఫోన్లు చేశారు. కానీ చేయాలని అపకారాలు చేయటం వల్ల వంశమే దెబ్బతింటుంది. పాము కనబడితే పడతారు, పాముని కొట్టకూడదు. వాయు భక్షణ, గాలి పీల్చుకొని బతుకుతాయి ఆవులు. ఏం చెప్తున్నాయి? బ్రాహ్మణానాం అనేకత్వం, సర్పాణాం అతి నిద్రయోహో, గజానాం మందబుద్ధిశ్చ త్రిభిః లోకోపకారక. బ్రాహ్మణులు ఒక్క బుద్ధితో ఉండటంలే. సర్పాలు 23 గంటలు నిద్రపోతాయి. ఏనుగుకి అడ్డపాపు ఉంది, దోమ దానికంటే ఎక్కువగా వస్తుంది. మందబుద్ధి ఏనుగుకి. ఇవి భగవంతుడు పెట్టాడు. కానీ వాళ్ళు చాలామంది ఉంటున్నారు, బ్రాహ్మణులు జ్యోతిష్యం అని, ఆ పూజలని, ఈ పూజలని డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు అని కొంతమంది విమర్శిస్తున్నారు. మరి చేసేది ఏమిటా అంటే, ఒక పూజ చేశావు, నీవు చేసిన పాప విముక్తి కోసం పూజ చేశావు. మళ్ళీ తెల్లవారి పాపం చేస్తే ఈ పాపం పోతే ఇంకో పాపం తయారవుతుంది. నువ్వు ఎట్లా బాగుపడతావు? అది ఆలోచించాలి. బ్రాహ్మణ్ణి తిట్టినా ఊరుకుంటాడు, బ్రాహ్మణ్ణి కొట్టినా ఊరుకుంటాడు. మరి ఏ కులాలను తిట్టే కూర్చోబోతున్నారు, దావాలు చేస్తున్నారు. బ్రాహ్మణట్లా ఎవరు ఉంటుందా? నా కర్మ నాది, నీ కర్మ నీది అని అనుకుంటున్నారు. కాబట్టి నేను ఎవరిని విమర్శించడం కాదు. ఎప్పుడు కూడా మనం బాగున్నావా లేదా, మనం సక్రమంగా ఉన్నావా లేదా. మనం సక్రమంగా ఉన్నా కూడా ఒకళ్ళని విమర్శించే అవకాశం మనకు లేదు, ఇంకో వ్యక్తిని ద్వేషించే అవకాశం మనకు లేదు. ఆఖరికి నోరు లేని జీవరాశికి కూడా ఆహారం పెట్టడం ధర్మం. ఈ లోపల దేవుడు అని చెప్పింది. కాబట్టి ఇది పెరుగు పెరిగిపోతుంది. ఈ ధనుస్సు రాశికి వచ్చేవాళ్ళకల్లా అర్ధాష్టమ శని, 6 కుజుడు, అష్టమంలో గురువు. చెప్పటానికి వీలుగానటువంటి విపరీతమైన బాధలు ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే మానవ జన్మలో చేసిన పాపాల వల్ల ఈ బాధలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి రాత్రి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీరు ఏ దోషాలు ఉన్నాయో దోషాలు పూర్తిగా పోగొట్టుకోండి. మీకు ఎంతైనా మంచిది. స్వస్తి.